ప్రజలు సాధారణంగా కొత్త సంవత్సరంలో ఆకాంక్షలు, ప్రతిష్టాత్మక లక్ష్యాల కోసం పొదుపు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మంది ప్రజలు తమ కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే హామీతో కూడిన స్థిర రాబడిని అందించే అనేక ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్ పథకాలు మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టాఫీస్ పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కిసాన్ వికాస్ పత్ర కేవీపీ పథకం ప్రస్తుతం 7.5% వడ్డీ రేటును అందిస్తుంది. కనీస పెట్టుబడి 1000తో మొదలుపెట్టి కేవీపీ ఖాతాను ప్రారంభించవచ్చు. అలాగే మనం పెట్టే పెట్టుబడిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కేవీపీ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన మూలధనం 115 నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది. అంటే దాదాపు 9 సంవత్సరాల 7 నెలలకు మన పెట్టుబడి డబుల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో ఉంటున్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే టైం డిపాజిట్ టీడీ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్లను అనుమతిస్తుంది. వడ్డీ రేట్లు 6.9% నుంచి 7.5% మధ్య మారుతూ ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనేది పోస్టాఫీస్లో ఉండే మరో పెట్టుబడి ఎంపిక. ఈ ఎంపికలో ప్రస్తుతం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఒకసారి 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కుమార్తెల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఈ స్కీమ్లో 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 250 నుంచి గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అలాగే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చి వివాహం జరిగితే ఆ సమయంలో ఖాతా మూసివేయవచ్చు.